ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో వెలసి ఉన్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపురసుందరీదేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానమునకు విరాళమును సమర్పించిన దాతలు రామసుందరం వాస్తవ్యులు శ్రీ గర్రె అనంత సుబ్బారావు గారు 1000 రూపాయలు, త్రిపురాంతకం పట్టణ వాస్తవ్యులు లక్ష్మీ శార్వాణి జ్యువెలరీస్ అధినేత శ్రీ జంపాల నాగేశ్వరరావు గారు 500 రూపాయలు, ఒంగోలు పట్టణ వాస్తవ్యులు శ్రీ శ్రీనివాసరావు సిఐ గారు 500 రూపాయలు, హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు డాక్టర్ సిహెచ్ కృష్ణారావు గారు 500 రూపాయలు, తాడిపత్రి పట్టణ వాస్తవ్యులు శ్రీ సుంకు కోన రంగారావు గారు 500 రూపాయలు, తాడిపత్రి వాస్తవ్యులు శ్రీ కుప్పం రత్నం అండ్ సన్స్ వారు 500 రూపాయలు, తాడిపత్రి పట్టణ వాస్తవ్యులు శ్రీ కొంగడ రాజగోపాల్ అండ్ సన్స్ వారు 500 రూపాయలు, తాడిపత్రి పట్టణ వాస్తవ్యులు శ్రీ జేవర అశ్వంత్ రంగయ్య గారు 500 రూపాయలు, తాడిపత్రి పట్టణ వాస్తవ్యులు శ్రీ మన్యంకొండ కృష్ణమూర్తి గారు 500 రూపాయలు, శ్రీశైలం వాస్తవ్యులు శ్రీ శివశంకర స్వామి గారు 300 రూపాయలు ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళములు సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, దొండకాయ ఇగురు, టమోటా రోటి పచ్చడి, పప్పుల పొడి, టమోటా రైస్, సగ్గుబియ్యం పాయసం, పచ్చిమిరపకాయ వాము బజ్జీ, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమనందు 122 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో అన్నదానం చేయండి. శ్రీమద్ బాలా త్రిపురసుందరీదేవి అమ్మవారి కరుణా కటాక్షములను ఎల్లవేళలా పొందండి. స్వామి అమ్మవార్ల దర్శనమునకు విచ్చే భక్తులకు ఏసీ అండ్ నాన్ ఏసీ అన్ని వసతులతో కూడిన రూములు అన్ని వేళలందు లభించును. రూము కొరకు 9490387155 నంబరుకు ఫోన్ చేసి ముందుగా రిజర్వ్ చేసుకునవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపురసుందరీదేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, మార్కాపురం జిల్లా. సార్ మీ పేరు ఏంటి సార్? శ్రీనివాసరావు. నేను ఒంగోలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా ఒంగోలు నుంచి శ్రీశైలం దర్శనానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. నాకు మధ్యలో మన త్రిపురాంతకేశ్వర స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్నది. దర్శనంలో వాసవి వారి తత్వంలో భోజనం దర్శనం బాగా జరిగింది. భోజనం కూడా చాలా మంచి కార్యక్రమం. కరెక్ట్గా తృప్తిగా భోజనం రకరకాల వంటలతో సరే, భోజనంలో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కావాలని కోరుకుంటున్నారా? ఈ భోజనమే బాగుందంటారా? థ్యాంక్ యూ సార్. అందరికీ మెయింటైన్ చేసే వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎవరి నుంచి వస్తున్నారు సార్? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం సార్. హైదరాబాద్ నుంచి. అమ్మవారి దర్శనం అయింది సార్? అయిపోయింది సార్. దర్శనం ఎలా జరిగింది సార్? చాలా బాగా జరిగింది. చాలా సంతోషం. ఇదే మొదటి సార్ గతంలో వచ్చినారా? 4 సార్లు వచ్చినాం సార్. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా సార్, ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్. ఇక్కడ అబ్జర్వేషన్ ఏమంటే ఒకటి చాలా నీట్నెస్గా ఉంది. అలాగే వడ్డించేది కూడా చాలా బాగుంది. ఓకే సార్. ప్రతి ఐటమ్ కూడా చాలా సార్లు అడిగి చాలా ప్రేమతో వడ్డిస్తున్నారు. ఓకే సార్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కడుపు నిండా భోజనం చేసాం. ఓకే సార్. సరే, ఇంకా ఏమన్నా మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమన్నా మీరు ఇవ్వగలరా? లేదు సార్, ఇంకా మీరు అభివృద్ధికి ఇంకా వచ్చిన వాడికి చాలా సంతోషం, హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్. మేడం గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? దర్శనం అయినంత తృప్తిగానే అన్నం తిన్నామండి. థ్యాంక్ యూ మేడం.
ప్రతి శుక్రవారము అన్నదానం జరుగుతుంది మేడం. ఇక్కడ మేనేజ్మెంట్ చేసేది ఆర్యవైశ్యులు అయినప్పటికీ కూడా అన్ని రకాల కులాల వాళ్ళకి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. ఎవరైనా దూర ప్రాంతం నుంచి వచ్చిన యాత్రికులు భోజనం చేయొచ్చు. శుక్రవారం రోజున ఎవరైనా మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ త్రిపురాంతకం దర్శనానికి వచ్చినప్పుడు ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేయాలి. ఏ ఊరించి వస్తున్నారు సార్? మేము తాడిపత్రి నుంచి ఆర్యవైశ్య సంఘం నుంచి వస్తున్నామండి. తాడిపత్రి చాలా దూరం చేస్తున్నారు సార్. అమ్మవారి మీద ప్రేమాభిమానాలతో భక్తితో వస్తున్నాం. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ కిరాణా షాప్ మాది. ఓకే సార్. అమ్మవారి దర్శనం ఏంటి సార్? అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. పైన స్వామి దర్శనము, కింద అమ్మవారి దర్శనము చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత ఇక్కడ ఈ ఆర్యవైశ్య సంఘం భోజన సత్రంలో కూడా చాలా మంచిగా సదుపాయాలు ఏర్పాటు చేసినారు. ఓకే సార్. భోజనం చాలా బాగుంది. ఓకే సార్. ఇక ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేయండి. అదిగాక కుల మతాలకు అతీతంగా మీరు ఈ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇంకా మంచిది. ఇది చాలా బాగుంటుంది. ఎక్కడ సార్? మీ పేరేం పేరు సార్? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? తాడిపత్రి సంఘం ద్వారా వస్తున్నాను. ఓకే సార్. అమ్మవారి దర్శనం అయింది. ఓకే సార్. ఈ భోజన సత్రంలో కూడా అన్నదానం బాగా జరిగింది. బాగా రిసీవింగ్ కూడా బాగుంది. అందరికీ కుల మతాలకు లేకుండా భోజనం ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. ఇక ఏమైనా ఈ భోజనంలో మార్పులు చేర్పులను కోరుకుంటున్నారు సార్ మీరు? చెప్పండి సార్. ఏం సార్? కొద్దిగా బెరుసుగా ఉంది. బెరుసుగా ఉన్నప్పుడు సార్ ఏమవుతుందంటే సార్, మేము కేవలం ఒక్క నిమిషం సార్, ఒక 100 మందిని ఎస్టిమేషన్ వేసుకొని చేసుకుంటాం సార్ మేము భోజనం అనేది. మనకు అనుకూలతగా ఎవరైనా యాత్రికులు పెరిగినప్పుడు అప్పటికప్పుడు రైస్ వేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ రైస్ వేసి వెంటనే వడ్డించడం వల్ల ఏంటంటే అటువంటి మీకు సమస్య అనేది ఉండొచ్చు. ఈసారి సమస్య లేకుండా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఒకటి సార్, మాకు ఏంటంటే ఇక్కడ అరటి తోటలు తక్కువ కాబట్టి అరిటాకులు తీయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. భవిష్యత్తులో ఏదైనా ఇక్కడ తోటలు పెరిగి అరటి లేదు వేరే దూర ప్రాంతం నుంచి అయినా అరిటాకులకైనా మాకు అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా అరిటాకులు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా యాత్రికులు కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. కాకపోతే ఏంటంటే మా సమస్య దానివల్ల మేము చేయలేకపోతున్నాం. భవిష్యత్తులో అవకాశం కూడా ఖచ్చితంగా చేస్తాం. ముందు రోజు రాత్రి వసతి ఉండేదాన్ని. అవును సార్. వసతి అనేది పైన 6 ఏసీ రూములు ఏర్పాటు చేసేసారు. పైన ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు డోనర్స్ ఉన్నారు. దానికి ఏసీ రూములు ఏర్పాటు చేసి ఆ ఏసీ రూముల్లో కూడా అది 365 రోజులు రన్నింగ్ ఉంటుంది. ఒక భోజన వసతి అనేది శుక్రవారమే తప్ప రూములు అనేది ఎప్పుడైనా ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. మీరు ముందుగా ఫోన్ ద్వారా కూడా మీకు రూమ్ బుక్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. రూమ్ కూడా చాలా బాగుంటుంది సార్. రూమ్ కూడా పంచం ఉంటుంది, హాల్ వెనకాల వచ్చేసుకోవచ్చు. అంటే కింద మనకు డైనింగ్ హాల్ ఎంతైతే మనకు వెడల్పు ఉందో అంత నా పైన ఉంటుంది. ఒక 10 మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా అది. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఒంటరిగా రారు కదా, 4-5 ఫ్యామిలీలు వస్తారు. అంటే ఒక 4 జనాలు ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా విధంగా ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓం నమః శివాయ. చెప్పండి సార్. ఏ గురించి వస్తున్నారు? కారంపొడి, తాడిపత్రి. ఓకే ఓకే సార్. ఓకే సార్. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది సార్? ఇక్కడ ఆర్యవైశ్య అన్నదాన సత్రం భోజనం చేశారు సార్? చేసాం. భోజనం బాగుంది, చాలా బాగుంది. ఇంకా సార్ మీరు ఇంకా ఏమైనా అమూల్యమైన మీ సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వదలుచుకున్నారా? పర్వాలేదు, భోజనం బాగుంది. ఓకే సార్. ఓకే సార్. అమ్మవారి దర్శనం ఎలా అయింది సార్? అన్నీ బాగా జరిగింది. ఓకే సార్. ఫుడ్ బాగుంది, అంతే బాగుంది. ఓకే సార్. సర్వీస్ కూడా బాగుంది సార్. అంతా రైట్ సార్. అందరూ ఇలాంటి దాతలు మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చే కొంది మేము ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. తాడిపత్రి నుంచి వచ్చినాము. ఓకే సార్. సుంకు రంగనాయకుడు. చెప్పండి. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ఓకే సార్. అన్నసత్రం కూడా బాగా మీరు సహకరించి అన్నింటికీ సహకారాలు చేస్తారు. ఓకే సార్. భోజనం కూడా బాగుంది. ఓకే సార్. రుచిగా ఉంది. అదే సార్, ఇందాక సమస్య చెప్పాను కదా సార్, అట్లా అనుకోకుండా యాత్రికులు పెరిగినప్పుడు అప్పటికప్పుడు వేయాల్సి వస్తుంది కాబట్టి అది కొద్దిగా ఉంటుంది సార్ ఇబ్బంది. ఓకే సార్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఒకసారి ఇక్కడ ఏమవుతుందండి సార్, మనం ఒక 200 మందికి ఎస్టిమేషన్ చేసి చేయించినప్పుడు అంతమంది యాత్రికులు రానప్పుడు వృధా అయిపోతుంది. అందుకని చెప్పేసి అది కర్రీస్ మటుకు 150 నుంచి 200 మంది చేపిస్తాం. రైస్ ఎప్పటికప్పుడు వేస్తాం. సర్వీసు అన్నీ సూపర్ ఉన్నాయి. ఓకే మేడం. అనుకోకుండా వచ్చినందుకు
బాగా అంతా ఫుడ్ బాగుంది. ఒక్క విస్తరణ తప్పితే అదే ఇంకా అన్నీ సూపర్ ఉన్నాయి. అదే మేడం చెప్పాం కదా, ఇప్పుడు ఏంటంటే మనకు అంచనా అనేది ఇప్పుడు ఒక ఫంక్షన్కి అయితే మనకు ఒక 200 మంది 300 మంది 500 మంది వస్తారని ఎస్టిమేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఎప్పుడు ఎంతమంది వస్తుందో అర్థం కాదు కాబట్టి ఒక 150 నుంచి 200 మందికి కర్రీస్ రెడీ చేసి రైస్ అనేది అప్పటికప్పుడు వేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎవరు మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? తాడిపత్రి నుంచి వస్తున్నారు. అమ్మవారి దర్శనం ఎలా అయింది? చాలా బాగుంది. అమ్మవారి దర్శనం బాగుంది. ఓకే మేడం. ఇక్కడ సర్వీస్ కూడా బాగుందండి. ఓకే మేడం. భోజనం కూడా బాగుంది. సదుపాయాలన్నీ బాగున్నాయి. రైట్ మేడం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం.